నమస్కారం ఫ్రెండ్స్. కోకాపేట్ నియోపోలిస్లో మళ్ళీ ఆక్షన్కి ప్రభుత్వం రెడీ అవుతుంది. 99 కోట్లు రిజర్వ్ ప్రైస్. అంటే 2.5 years బ్యాక్ ఇది మ్యాక్సిమం ఆక్షన్ ప్రైస్ ఉండను, అది ఇప్పుడు రిజర్వ్ ప్రైస్. రిజర్వ్ ప్రైస్ అంత కాన్ఫిడెంట్గా ప్రభుత్వం 99 కోట్లు ఎందుకు చెప్పగలుగుతుంది అంటే, లాస్ట్ టైం రిగ్డ్ ప్రైస్ అది. కాబట్టి ప్రభుత్వం ఈ ప్రైమ్ ప్రాపర్టీని, అంటే బేసిక్ రిజర్వ్ ప్రైస్ తక్కువ పెట్టి అక్కడి నుంచి ఆక్షన్లో ఎస్కలేట్ చేసి, అంటే అంత టైం వేస్ట్ చేసుకోకుండా రిజర్వ్ ప్రైజే లాస్ట్ మ్యాక్సిమం ఆక్షన్ ప్రైస్ కింద పెట్టేసి, అంటే మనము లాస్ట్ టైము 170 crores ప్లస్ ఏం పోయిందో అదే ఈజీగా ఇక్కడ అచీవ్ అవుతుంది, లేదా ఒక 10% ప్లస్ ఆర్ మైనస్ అక్కడిక్కడ కావచ్చు అనే ఒక కాన్ఫిడెన్స్ ఉంది. చాలామంది రాయదుర్గం ఈ కోకాపేట్ కన్నా చాలా డెవలప్డ్. కోకాపేట్లో 100 కోట్ల ఆక్షన్ అయినప్పుడు రాయదుర్గం పేరు వినిపించలే మనకు. కానీ రాయదుర్గం ఆక్షన్ అయిన తర్వాత రాయదుర్గం చాలా ప్రైమ్ ప్రాపర్టీ. నియోపోలిస్ అంత చెప్పుకోదగ్గ ప్లేస్ కాదు, ఇంకా అక్కడ డెవలప్మెంట్స్ లేవు అని చెప్పుకుంటున్నారు. ఇప్పుడు నియోపోలిస్ గిన కర్మజాలి 180-190 కోట్లకు పోతే అప్పుడు మళ్ళీ రాయదుర్గం అంత మచ్ వాంటెడ్ ఏరియా కాదు. నియోపోలిస్ ఎప్పటికైనా నంబర్ 1 ఏరియా. అయితే ఇలాంటి మాటలను, తప్పుడు సమాచారాన్ని ప్రజలు తీసుకున్నా, యాక్సెప్ట్ చేసుకున్నా చేసుకోకపోయినా ప్రజలకు ఎలాంటి ఉపయోగం లేదు. ఈ ప్రైస్ ఆక్షన్స్ ప్లస్ రిజర్వ్ ప్రైస్ ఇవన్నీ బిల్డర్ కమ్యూనిటీకి సంబంధించిన ప్రైజెస్. ఇలాంటి భూములే ప్రైవేట్ వ్యక్తులు ఆక్షన్కి పెట్టవచ్చు కదా. ఇప్పుడు రాయదుర్గంలో కానివ్వండి, కోకాపేటలో కానివ్వండి, ల్యాండ్ పార్సల్స్ ఒక ప్రైస్ పెట్టే బదులు వాళ్ళు కూడా ఆక్షన్ పెట్టేసి, ఆన్లైన్ లేదా ఆఫ్లైన్ ఆక్షన్ పెట్టి దీనికన్నా ఎక్కువ ప్రైస్ వాళ్ళు కొట్టేయచ్చు కదా. మరి ఈ డీల్స్ అన్నీ సైలెంట్గా ఎందుకు జరుగుతున్నాయి? వాళ్ళు కూడా బహిరంగంగా ప్రైజ్ ప్రకటించి వాళ్ళు కూడా దాని లాభం పొందొచ్చు కదా. నేను సబ్స్క్రైబర్స్ అందరికీ ఒక బండ గుర్తు చెప్తా. ఎకనామిక్స్ చదివినా చదవకపోయినా ఇలాంటి గాలి దుమారం వార్తలు విన్నా, ప్రతి వార్త ఎవరి కోసం డిజైన్ చేయబడింది అనేది ప్రేక్షకులు అర్థం చేసుకోవాలి. ఈచ్ అండ్ ఎవ్రీ ఇన్ఫో that is floated by media or social media is for a specific person or industry. స్పెసిఫిక్ పర్సన్ కోసం న్యూస్ అట్లుండదు. ఆక్షన్ న్యూస్ ఒక రీటైల్ ఇన్వెస్టర్కి
ఏ సంబంధం లేదు ఈ ఆక్షన్ న్యూస్. యాక్చువల్లీ ఆక్షన్ న్యూస్ ఈజ్ ఎ బ్యాడ్ ప్రెసిడెంట్ ఫర్ ఎ ప్రైవేట్ బిల్డర్. ఈ ప్రైవేట్ బిల్డర్ ఈ ప్రైవేట్ పార్టీస్తోని నెగోషియేట్ చేసేటప్పుడు గవర్నమెంట్ రిగ్డ్ ప్రైస్ అనేది ఒక బేస్ ప్రైస్ ఫామ్ అవుతుంది. ఇప్పుడు రాయదుర్గంలో 170 crores అనేది వర్కౌట్ అయినా కాకపోయినా ప్రైవేట్ బిల్డర్స్కి 170 crores ఇన్ రాయదుర్గం ఇస్ అ బేస్ ప్రైస్ నౌ. వాట్ ఎవర్ యూ హ్యావ్ టు డూ, you should start with 170 crores plus. That is the base condition to develop a area or develop a plot. లేదండి వర్కౌట్ కాదు అనేటట్టు లేదు. ఎందుకంటే 170 crore ఆల్రెడీ బిడ్ అయిపోయింది. ఆ బిడ్ అయిన పర్సన్ అది వర్కౌట్ చేసుకుంటుంటే మళ్ళీ పక్కకున్న భూముల్లో 170 crores ప్లస్ ఖర్చు చేసి భూమి కొని అది సక్సెస్ఫుల్లీ వెంచర్ ఎందుకు పూర్తి కాదు అంటే చూడండి, ఏ పర్సన్స్ పర్సనల్ అంబిషన్ అండ్ a government's resolve to sell that land, అవి రెండు ప్రైమ్ కండిషన్స్ అండ్ అన్కన్వెన్షనల్ అంటే ఆక్షన్ రేట్స్. ఈ అన్కన్వెన్షనల్ ఆక్షన్ రేట్స్ అండ్ గవర్నమెంట్స్ రిజాల్వ్ టు సెల్ దోస్ ల్యాండ్స్, ఇవి రెండు ఒక హయ్యర్ వాల్యూ వైపు ఆ ల్యాండ్ని తీసుకుపోతాయి. గవర్నమెంట్ పట్టు ఒక దిక్కైతే ఈ ఆక్షన్ అయిన ల్యాండ్ ప్రైస్ బేస్ ప్రైస్గా మారటం. అంటే రాయదుర్గం చుట్టుముట్టు ఎవరైనా డెవలపర్ చేయి పెట్టాలి అంటే 170 crore ప్లస్ పెట్టాలి. కోకాపేట్ నియోపోలిస్లో చేపెట్టాలి అంటే 100 కోట్లు కాదు. ఇప్పుడు నెక్స్ట్ జరగబోయే ఆక్షన్ యొక్క హయ్యెస్ట్ రిగ్డ్ ప్రైస్ ఈజ్ అ బేస్ ప్రైస్ ఫర్ నియోపోలిస్. అంటే మనం ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ నియోపోలిస్ కింద రేపు కర్మజాలి రాయదుర్గం పోయినట్టే 160-170 crores పోయిందంటే ద పర్సన్ హూ హెస్ బాట్ దోస్ 1 acre, 2 acre, 3 acre bids 2.5 years బ్యాక్ విల్ మేక్ 100% ప్రాఫిట్ ఇఫ్ హీ సెల్స్ దట్ ప్లాట్. అట్లాగే అమ్మేస్తే 100% ప్రాఫిట్ వస్తుంది. ఇప్పుడు ఆ ఏరియాలో ప్రాబ్లం ఏమొస్తుంది అంటే, leaving the HMDA auction properties, if somebody buys a property, tries to buy a open private land in a HMDA auction style, he may or may not make money by investing in that land. HMDA auction properties come with a inbuilt mechanism to enable the plot buyer to make money on that plot. But if you take the private lands around Neopolis or 170 crore auction lands, he may or may not get that price. ఇప్పుడు రాయదుర్గంలో 170 crore ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. 170 crore వాల్యూ ఎట్లా ఎవాల్వ్ అయింది అనేది టాప్ సీక్రెట్. దిస్ rigged price cannot be justified. It can be justified when the property is built and sold successfully. అంటే రాయదుర్గంలో 170 crores పెట్టి కొట్టిన ప్లాట్లో ఇఫ్ ద బిల్డర్ గిన దాంట్లో ఒక పెద్ద మల్టీ స్టోరీ కాంప్లెక్స్ కట్టి సక్సెస్ఫుల్గా అమ్మితే కానీ ఆ 170 crores అనేది
ప్రాక్టికల్గా ఎక్స్క్యూజ్ మీ, ప్రాక్టికల్గా యూనివర్సలీ యాక్సెప్టెడ్ రేట్ కాదు. మనం అదొకటి గుర్తుపెట్టుకోవాలి. మనకు కాబోయే ఇప్పుడు కోకాపేట ఆప్షన్లో ఏ ప్రైస్ పలుకొచ్చు. నా ప్రకారం కోకాపేటలో మినిమం 140 crore to 160 crore మధ్యలో ఉండాలి. 140 to 160 crores. ఫర్ ఎగ్జాంపుల్ కోకాపేట్ నియోపోలిస్లో ఆల్రెడీ స్టార్ట్ అయిన ప్రాజెక్ట్స్ యొక్క ఇండివిజువల్ ఫ్లాట్ ఆర్ కమర్షియల్ ప్రాపర్టీ రేట్స్ నెక్స్ట్ ఆప్షన్ని ట్రిగ్గర్ చేసే అవకాశం ఉంది. అంటే నియోపోలిస్ వెదర్ ఇట్ ఈస్ రెడీ ఫర్ ఫ్రెష్ రియల్ ఎస్టేట్ ఇన్ఫ్యూజన్స్, అంటే కొత్త ల్యాండ్స్ నియోపోలిస్లో యాడ్ అయితే పాత ప్రాపర్టీస్ యొక్క ప్రాపర్టీ యావరేజ్ పడిపోతాయా, లేదా కొత్త ఆక్షన్ రేట్ వల్ల పాత ప్రాపర్టీ రేట్స్ పెరుగుతాయా? చూడండి, ప్రతి ఒక్క రియల్ ఎస్టేట్ ట్రాన్సాక్షన్ వెనుక ఇఫ్స్ బట్స్, సో ఇఫ్ నాట్ అనేది చాలా వేరియస్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. గవర్నమెంట్ ప్రేరేపిత bidder, if he manages to get that plot, there is probability that he has got some incentive which triggered him to bid that price. ఇది ఒకటి మీరు గుర్తుపెట్టుకోవాలి. అయితే ప్రైవేట్ ప్రాపర్టీస్కి, అంటే నాన్ హెచ్ఎండిఏ ప్రాపర్టీస్కి ఇలాంటి ఓపెన్ ఆప్షన్స్ ఎందుకు కావు? దీనికి ఒక రీజన్ ఏముందంటే, ద మనీ పెయిడ్ ఇన్ ప్రైవేట్ ల్యాండ్ ట్రాన్సాక్షన్స్ అవి బ్లాక్ కావచ్చు, వైట్ కావచ్చు. కానీ హెచ్ఎండిఏ ఆప్షన్ ల్యాండ్స్లో ఈ మ్యాక్సిమం రీటైల్ ప్రైస్, మ్యాక్సిమం ఆప్షన్ ప్రైస్ షుడ్ బి ఇన్ టోటల్ ఇన్ వైట్. అంటే వైట్ పేమెంట్ చేసి కొన్ని ఇన్సెంటివ్స్ పొందుతారు ఇక్కడ హెచ్ఎండిఏలో. అంటే క్లియర్ టైటిల్, రోడ్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవన్నీ యాడ్ అయి వస్తాయి. కానీ ప్రైవేట్ ప్రాపర్టీస్లో ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మాట ఉండదు. స్లైట్లీ ఒక రోడ్ కానీ ఏమన్నా కొద్దిగా డెవలప్మెంట్ ఉంటుంది అక్కడ. ప్లస్ చుట్టుముట్టు ప్రాపర్టీ రేట్స్ ఈ ప్రైవేట్ కమర్షియల్ ల్యాండ్స్ శాసిస్తాయి. నేను మీకు ఎందుకు చెప్తున్నా అంటే, రాబోయే కోకాపేట్ ఆప్షన్లో ప్రైజెస్ వస్తే అది మీ అంబిషన్స్ని, మీ బయింగ్ ఫ్యాక్టర్ని ఎఫెక్ట్ చేస్తాయా లేదా అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తున్నాను బ్లాక్ అండ్ వైట్గా. ఒక ల్యాండ్ ఆప్షన్ అయింది, హెచ్ఎండిఏ ప్రాపర్టీ అయింది, ప్రైవేట్ ప్రాపర్టీ అయిందంటే దాంట్లో అంటే దాగి ఉన్న రహస్యాలు ప్రతి ఒక్క ఇన్వెస్టర్ తెలుసుకోవాలి. ఇప్పుడు ఈ ప్రైవేట్ ల్యాండ్స్లో మనం ఓపెన్ ఆప్షన్ పెడితే ఆ ఓపెన్ ఆప్షన్లో రేట్ మొత్తం వైటే, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ప్రైవేట్ ల్యాండ్స్ ఆప్షన్ ఎందుకు పెట్టావు అని ఒక క్వశ్చన్ వేస్తే, హెచ్ఎండిఏలో ఆప్షన్ పెట్టచ్చు కదా, దే మే గెట్ హయ్యర్ ప్రైజెస్ కదా బేస్డ్ ఆన్ లొకేషన్. అంటే అక్కడ బ్లాక్ మనీ ఫ్యాక్టర్ ఉంటుంది. అంటే ఎక్స్పోజ్ అయిన ప్రైస్, అక్కడ రిజర్వ్ ప్రైస్, ఆప్షన్ అయిన ప్రైస్ మూడు వేరే వేరేగా ఉండొచ్చు. అది గవర్నమెంట్కి రివీల్ కావద్దు అంటే ఓపెన్ ఆప్షన్ ఉండదు. అక్కడ బ్యాక్ డోర్ నెగోషియేషన్స్ ఉంటాయి. అంటే టు బై దట్ ప్రాపర్టీ విత్ బ్లాక్ మనీ యూ షుడ్ నాట్ ఎక్స్పోజ్ ఇట్స్ ఒరిజినల్ ప్రైస్. ఇప్పుడు రియల్ ఎస్టేట్లంతా అది కామన్ కదా. ఇప్పుడు హెచ్ఎండి ఆప్షన్ ప్లాట్ పక్కక ప్లాట్ ఒక 40% డిస్కౌంట్కి పోవచ్చు. బట్ హీ విల్ రికవర్ దట్ మనీ ఎనీహౌ. రికవరింగ్ మనీ ఈజ్ నాట్ అ ప్రాబ్లమ్ ఫర్ బిల్డర్, బట్ రివీలింగ్ ద ఒరిజినల్ ప్రైస్ ఆఫ్ ద ప్లాట్ ఈజ్ ఏ బిగ్ ప్రాబ్లమ్ ఫర్ ద బిల్డర్. ఇప్పుడు కోట్ల ట్రాన్సాక్షన్ 4,000 crores గవర్నమెంట్ ఈస్ గోయింగ్ టు రేజ్ ఫ్రమ్
ఆఫ్టర్ ఆక్షనింగ్ ఆఫ్ ద కోకాపేట్ ప్రాపర్టీస్ అంటే అది వైట్ మనీ. బికాజ్ ఈచ్ అండ్ ఎవ్రీ రూపీ ఈజ్ అకౌంటబుల్ అండ్ పెయిడ్ త్రూ ప్రాపర్ ఛానల్స్ గనక కోకాపేట్లో 4,000 కాదు 40,000 కోట్లైనా అది వైట్ మనీ. మరి ఇది ట్రిగ్గర్ చేసి ఇప్పుడు ఆ చుట్టుముట్టు ఉన్న ల్యాండ్స్లో ఇఫ్ ఫర్ ఎగ్జాంపుల్ నియోపోలిస్లో 2.5 years బ్యాక్ కొన్న 70-80 కోట్లు ఇప్పుడు గిన ఇక్కడ 160 crores క్రాస్ అయింది, 140 crores క్రాస్ అయింది అంటే న్యాచురల్ దే ఆర్ గోయింగ్ టు మేక్ అబౌట్ 60% ప్రాఫిట్ సిట్టింగ్. అంటే ఏం డెవలప్ చేయకుండా ల్యాండ్ తీసుకొని కూర్చుంటే 2.5 yearsలో దే ఆర్ మేకింగ్ 60% ప్రాఫిట్, 60 to 80%. అంటే ఇది ఏం ట్రిగ్గర్ చేస్తుంది? రేపు డెవలప్మెంట్ని ఇది ఆపేస్తుంది. అందరు ఏమనుకుంటారంటే ఆ ప్రాపర్టీని డెవలప్ చేసే బదులు గవర్నమెంట్ ఆక్షన్స్లో పాల్గొని హై ప్రైస్ పే చేసిన ఆఫ్టర్ 2.5 years మళ్ళీ ఇదే ఏరియాలో ఏదైనా గవర్నమెంట్ ఆక్షన్ జరిగితే దానివల్ల 40 to 80% రిటర్న్ వచ్చినప్పుడు ఆ బిల్డింగ్ కట్టాలని ఎందుకు, పర్మిషన్ తెచ్చుకోవాలి, ఇవన్నీ చేసే వరకు ఈ డబుల్ రేట్కి ఈ ప్రాపర్టీ అమ్మేసి ఎక్కడైనా దూరం పోయి ఒక పెద్ద హై రైజ్ లేపితే అది చాలా ప్రాఫిటబుల్. దే ఆర్ మేకింగ్ ఆల్రెడీ 100% ప్రాఫిట్, 80 to 100% ప్రాఫిట్ ఆన్ ద ఒరిజినలీ బ్రాడ్ ప్రైస్. ప్లస్ దే విల్ బి మేకింగ్ మోర్ మనీ ఇఫ్ దే రేజ్ ఏ బిగ్ హై రైజ్ సమ్వేర్ అవుట్ సైడ్ దట్ రేంజ్. అంటే ఆల్రెడీ 80 to 100% ప్రాఫిట్ వచ్చేసింది, 60 to 100% ప్రాఫిట్ వచ్చేసింది. ప్లస్ నెక్స్ట్ వాళ్ళు ఎక్కడ కొంటే డబల్ కొంటారు, డబల్ కొని అక్కడ హై రైజ్ కడితే దాని ప్రాఫిట్ వస్తుంది. అంటే ఇది ట్రిగ్గర్ అవుతుంది, ఈ మెకానిజం అంతా ట్రిగ్గర్ అవుతుంది. చాలా మందికి ఇది అర్థం కాదు, వీడియోస్ పెట్టి పెద్ద పెద్దగా వాగుతుంటారు. భారీగా పెరిగిన డిమాండ్ కాదు, ఆ డిమాండ్ ఇండికేటర్ అనేది ఒక ఏరియాలో ఫ్లాష్ అయితే సరిపోదు. హైదరాబాద్కి కొన్ని అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ విశాఖపట్నంలో ఇదే కోకాపేట్ లాంటి ప్రదేశంలో లాస్ట్ 2.5 yearsలో 100 crores అయితే ఇప్పుడు 160 crores అయింది అంటే అక్కడ గ్యారంటీ బేస్ ప్రైస్ 160 crores ఉంటుంది. ఎందుకంటే ఎక్స్పాన్షన్కి స్కోప్ లేదు, ప్రైమ్ ల్యాండ్ అనేది అదొక డిఎన్ఏతో వస్తుంది. కాబట్టి విశాఖ లాంటి అంటే ల్యాండ్ లాక్డ్ ఓ సిటీకి ఇది అడ్వాంటేజ్. రేపు 100 crores పోయింది 200 crores కూడా పోవచ్చు. బికాస్ లొకేషన్ ఆఫ్ ది ప్రాపర్టీ అండ్ ద ఇన్ఫ్లేషన్ అండ్ ఇప్పుడు అంటే గ్రోత్ కారిడార్లో ఉంటే పీపుల్ హ్యావ్ టు బై. అండ్ అక్కడ మనం ప్రైస్ ఎక్స్ట్రాక్షన్ కూడా సేమ్ ఇదే మోడ్లో కూడా అవుతుంది. కానీ హైదరాబాదు ఒక క్రిటికల్ మేకప్ ఉంది హైదరాబాద్కి. ఇది నలువైపులా యూ కెన్ ఎక్స్పాండ్. అంటే కోకాపేట్లో గజిబిజిగా ఆక్షన్ జరిగి 160 crores దాటితే ఆ ప్రైస్ ట్రిగ్గర్ కాస్త డెవలపర్స్కి బయటికి పోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే 160 crores పెట్టి ఇక్కడ కొని డెవలప్ చేసే బదులు కాస్త ఒక 5-6 kilometers బయట పోయి దీనికన్నా మంచి ప్రాపర్టీ కొని అక్కడ హైరైజ్ చేస్తే మార్కెటింగ్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. కానీ అనవసరంగా ల్యాండ్ కోసం 60% ఎక్స్ట్రా ఎందుకు పే చేయాలి అనే థాట్ బిల్డర్స్లో వస్తుంది. నేను నా ఛానల్లో మీ అందరికీ అంటే వెదర్ యూ బై ప్రాపర్టీ యూ డోంట్ బై ప్రాపర్టీ బట్ ద వే యూ సీ ఏ ప్రాపర్టీ, ద అమౌంట్ టు ఇన్వెస్ట్ ఇన్ అ ప్రాపర్టీ షుడ్ బి లాజికల్, అట్లీస్ట్ లాజికల్. See, futuristic thoughts in real estate is like అంటే ఇప్పుడు ప్రాక్టికల్ రియాలిటీలో గ్రోత్ అని దేన్ని అంటారు? గ్రోత్కి ప్రైస్కి అంటే ఎన్ని ఎక్స్ ఉంటే సరిపోతుంది? గ్రోత్కి రియల్ ఎస్టేట్కి కమర్షియల్ రియల్ ఎస్టేట్కి ఏమైనా సంబంధాలు ఉన్నాయా?
హౌసింగ్ మార్కెట్ని మనము కమర్షియల్ రియల్ ఎస్టేట్తో ఈక్వేట్ చేయవచ్చా? ఒక ప్లాట్ యొక్క కమర్షియల్ నేచర్ చూపించి ఆప్షన్లో ఇచ్చి దాన్ని హౌసింగ్ సెక్టర్కి యూజ్ చేయడం ఎంతవరకు కరెక్ట్? అంటే ఎంత క్రిటికల్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. when you buy land in an auction, the land may get a commercial price tag, but the commercial property is being used to develop a housing ఇది హై రైజ్. సో ఒక కమర్షియల్ రేట్ పెట్టి కొని దాన్ని హౌసింగ్ కోసం వాడటం ఎంత తెలివైన పని, అది కూడా ఒక ఫ్యాక్టర్ ఉంది. అంటే నేను చాలామంది అసలు ఇంత డీప్గా ఎవడు రియల్ ఎస్టేట్ జోలికి వెళ్ళాడు, ఎందుకంటే ఇది చదువుకున్న సన్నాసుల ఇండస్ట్రీ కనుక, చదువు లేని సన్నాసులే రాజ్యం వెళ్తున్నారు కనుక. ఇప్పుడు చూడండి, లే ఆఫ్స్ కానివ్వండి, సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ యొక్క డౌన్ టర్న్ కానివ్వండి, మాస్ లే ఆఫ్స్ కానివ్వండి, ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ లేకపోవడం కానివ్వండి, అన్స్టేబుల్ పొలిటికల్ అట్మాస్ఫియర్ కానివ్వండి, అంటే గవర్నమెంట్ ల్యాక్ ఆఫ్ పాలసీ కానివ్వండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ బ్యాక్లాగ్స్ కానివ్వండి, ఇవి ఏవి డిస్కషన్లో వస్తలేవు రియల్ ఎస్టేట్లో. ప్రాక్టికలీ రియల్ ఎస్టేట్లో ఇవన్నీ డిస్కషన్కి రావాలి. ప్రతి ఒక్కటి ఒక గ్రోత్ డెసిమల్ని లేదా గ్రోత్ పర్సంటేజ్ని కొట్టేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రోత్ స్లో అయింది అంటే రియల్ ఎస్టేట్ ప్రైజెస్ అట్లీస్ట్ 2 to 3% షేక్ కావాలి. ప్రాజెక్ట్స్ బ్యాక్లాగ్స్ ఉన్నాయి అంటే ఫ్రెష్ ప్రాజెక్ట్స్ పై అట్లీస్ట్ 10 to 20% రైట్ ఆఫ్ రావాలి. నేను చాలా ప్రాక్టికల్గా మాట్లాడుతున్నా, ఈ సన్నాసుల్లాగా నాకు మాట్లాడడం చేత కాదు, నేను ప్రాక్టికల్గా చెప్తున్నా. మాస్ లే ఆఫ్స్ క్యాన్ ట్రిగ్గర్ అట్లీస్ట్ 20 to 30% ఇన్ బేస్ ప్రైజెస్. అంటే ఇప్పుడు 3.5 lakh అన్సస్టైనబుల్ ప్రాజెక్ట్స్ ఆల్రెడీ మగ్గుతున్నాయి హైదరాబాద్ చుట్టుముట్టు. ఫ్రెష్ ప్రాజెక్ట్ వస్తే డెఫినెట్లీ ఈ మగ్గుతున్న ప్రాజెక్ట్స్కి బర్డన్ కాదా? చదువుకున్నోడు ఎవడైనా గెస్ చేయొచ్చు. చదువుకున్నోడు ఎవడైనా ఈజీగా గెస్ చేయొచ్చు. ఆల్రెడీ 3.5 lakh అన్సోల్డ్ ఇన్వెంటరీ అంటే అన్సస్టైనబుల్ ఇన్వెంటరీ అని అర్థం. మనం అన్సస్టైనబుల్ అంటున్నాం, కానీ బయర్స్ 300% ఎస్కలేటెడ్ ప్రైస్తోని అమ్ముతున్నారు కనుక ఇన్నేళ్ళైనా వాడు దిగొస్తలేడు. మనం ఈ ఫ్యాక్టర్ కూడా గుర్తుపెట్టుకోవాలి. రియల్ ఎస్టేట్ ఈజ్ ఫుల్ ఆఫ్ బ్లాక్ మనీ, హోర్డెడ్ మనీ, ఇల్లీగల్ మనీ, సైఫండ్ ఆఫ్ మనీ, బ్రైబ్డ్ మనీ. దీంతోనే మేజర్ రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్స్ తమ ప్రాజెక్ట్స్ని సెల్ చేయగలుగుతున్నాయి, మేజర్ లేఅవుట్స్ తమ ప్లాట్స్ సెల్ చేయగలుగుతున్నాయి. అంటే ఇక్కడ కామన్ మ్యాన్కి పార్టిసిపేట్ చేసే ఛాన్సే లేదు. నన్ను బ్లాక్ అండ్ వైట్ అడిగితే, ఇప్పుడు మీరు చూస్తున్నారు, ఎప్పుడైనా ఐటీ రేట్స్ కానివ్వండి, ఈ బ్రైబరీ రేట్స్ అయినప్పుడు మొత్తము 20-30 ప్లాట్లు, 60-70 ప్లాట్లు, 100-120 ప్లాట్లు, అంటే ఒక ఇండివిజువల్ ఒక ఫ్యామిలీలో నియర్లీ ఒక 60 to 70 ప్లాట్స్ కొని పెట్టుకున్నారు. అంటే ఇలాంటి కరప్ట్ ఇండివిజువల్స్ ఒక 10 మంది ఉంటే అక్కడనే 1,500 ప్లాట్స్ అమ్ముడుపోతాయి. అంటే ఇట్ ఈస్ ఏ యూనిక్ వే, నోన్ వే టు పార్క్ ఇల్లీగల్, బ్రైబ్డ్ ఆర్ అన్ఫార్చునేట్ మనీ. ఇంత క్రిమినలీ సెన్సిటివ్ ప్రైస్ సబ్జెక్ట్స్ ప్లస్ గ్రోత్ సబ్జెక్ట్స్ మనం మాట్లాడేటప్పుడు కామన్ మ్యాన్ దీంట్లో ఎక్కడైనా ఉన్నాడా? నేను ఎప్పుడు చెప్పేది మీకు అదే. ఒక బండ గుర్తు నేను చెప్తా, గోల్డ్ స్ట్రాంగ్గా ఉంది అంటే ఎకానమీ బాగాలేదు, వరల్డ్ ఆర్డర్ బాగాలేదు, ఎక్స్పోర్ట్స్ బాగాలేవు. బండ గుర్తులు ఇవి. గోల్డ్ గట్టిగా ఉంది అంటే మీరు రాసి పెట్టుకోండి, వరల్డ్ ఆర్డర్ బాగాలేదు, కంట్రీ సిచ్యువేషన్ బాగాలేదు, ఇన్కమ్స్ పడిపోతున్నాయి, బిజినెసెస్ సర్వైవ్ కావడం కష్టం. అందుకోసమే గోల్డ్ ఒక సేఫ్ డెస్టినేషన్గా గట్టిగా ఉంది. మనం ఏం చేస్తాం, సన్నాసులం
బంగారం పెరుగుతుంది అంటే అందరి దగ్గర కొనే అంత డబ్బు ఉంది అనుకోండి. కాదు, బంగారం ట్రిగ్గర్ అయ్యి సస్టైన్ అయ్యేది ఎప్పుడంటే వరల్డ్ ఆర్డర్ బాగాలేనప్పుడు, బిజినెస్ బాగాలేనప్పుడు, ఇన్కమ్స్ బాగాలేనప్పుడు, రియల్ ఎస్టేట్ బాగాలేనప్పుడు, అంటే గోల్డ్ చుట్టుముట్టు ఉన్న ఎన్వైర్న్మెంట్ కంపు లేచినప్పుడే గోల్డ్ బాగుంటుంది. ఇలాంటి మాటలు ఇంటర్నెట్లోనే ఎవడు చెప్పడు మీకు. ఎందుకంటే మీకు తెలిస్తే ఇంకా వాడిని తెలివే ఉంటుంది కదా. ఇప్పుడు గోల్డ్ గట్టిగా ఉందంటే దాని ట్రిగ్గర్ ఫ్యాక్టర్ ఏమి? బ్యాడ్ పొలిటికల్ వరల్డ్ ఆర్డర్ ప్లస్ ఎకానమీ బ్యాడ్ ఉంటే గోల్డ్ ప్రైస్ ట్రిగ్గర్ అవుతుంది. గోల్డ్ ఈజ్ సేఫ్ బెట్ అని అందరు అక్కడ పోతుంది, అంతే కదా. గోల్డ్ సేఫ్ బెట్ ఎందుకు అవుతుంది అంటే వరల్డ్ ఆర్డర్ మంచిగా లేదు, ఎకానమీ బాగాలేదు, పొలిటికల్ సిచ్యువేషన్ బాగాలేదు, ఇన్కమ్స్ పడిపోతున్నాయి, సేవింగ్స్ పడిపోతున్నాయి, సేవింగ్స్ రిస్కీగా మారాయి. సేఫ్ డెస్టినేషన్ గోల్డ్. గోల్డ్ అందుకోసం సస్టైన్ అవుతుంది. సింపుల్, బండ గుర్తు. నేను అందుకోసం ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయడానికి పోను. గోల్డ్ గట్టిగా అవుతుంది అంటే దాని అర్థం ఏమి? ఇన్కమ్స్ పడిపోతున్నాయి, ఇండస్ట్రీ బాగాలేదు, కంట్రీ సిచ్యువేషన్ బాగాలేదు, వరల్డ్ ఆర్డర్ బాగాలేదు. సింపుల్. ఎవడన్నా అడిగితే ఇట్లా చెప్పాడు. గోల్డ్ గట్టిగా ఎందుకు ఉంది అంటే ఈ ధాంతేరస్ వల్ల. దాంతే కాదు, బొంతే కాదు. యూరోప్లో అంతా ఎక్కడ ఉంటుంది ధాంతేరస్ ఉంటుందా? అంత చిల్లరగాడిన మాటలు, హౌలేగాడిన చేష్టలు. ఎందుకు చదువుకుంటారో ఏమో బడపలు మొత్తం వచ్చి ఆ మారోడాలు వచ్చి చెప్తారు ధాంతేరస్కు బడ్నే వాళ్ళ. అది లోకల్ ట్రిగ్గర్. అది ధాంతేరస్ నెక్స్ట్ డే గ్లోబల్ ట్రిగ్గర్ వచ్చేసి దాన్ని ఓవర్వెల్మ్ చేసేసి కొట్టిపారేస్తుంది. ధాంతేరస్ వస్తుందని ఇండియాలో పెరుగుతుంది. ఇండియా అంటే ఏంది? ఇండియాలో అన్ఫార్చునేట్లీ అన్కాల్కులేటెడ్ గోల్డ్ రిజర్వ్స్ ఉన్నాయి. నేను చాలా ఫ్యాక్టర్స్ని అసలు డిస్కస్ చేయను నేను ఛానల్లో, ఎందుకంటే వెరైటీ జనాలు ఉంటారు. అసలు ఏం వాళ్ళకి అర్థం కాదు, పాడు కాదు. ఆ క్వశ్చన్స్ అసహ్యం చేస్తారు. నేను కొద్దిగా సఫిస్టికేటెడ్ లాంగ్వేజ్ యూజ్ చేసిన అంటే వాళ్ళకి ఏం అర్థం కాదు. అందుకోసం నేను ఇటువంటివి ఏమి డిస్కస్ చేయను. పక్క రియల్ ఎస్టేట్ పడుతుందా లేస్తుందా, ఇది కొనొద్దు అది కొనొద్దు అంట. కానీ గోల్డ్ కొనవచ్చా? గోల్డ్ కొంటే గోల్డ్ ఎవరు కొంటారంటే వేల కోట్లు, లక్షల కోట్లు అంబానీలు అటువంటి వాళ్ళు. వాళ్ళకు బ్యాంకులలో పెడితే నడవదు కనుక, బాండ్లలో పెడితే కష్టం కనుక, లిక్విడ్ రిజర్వ్స్లో పెడితే ఎట్లుంటుందని గోల్డ్లో ట్రై చేస్తారు. అంతా పెద్ద పెద్ద తలకాలు ఉంటారు. నేను చెప్తున్నా కదా, బయట మనకు డిస్కస్ అయ్యే సబ్జెక్ట్స్ మన మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్కి అసలు దగ్గర వరకు టచ్చే కాదు. గోల్డ్ కొనాలనుకుంటే కొనేస్తాం, మనం అమ్మాలనుకుంటే అమ్మేస్తాం. అంటే ఇది బ్లైండ్ బై బ్లైండ్ సెల్. నార్మల్ మిడిల్ క్లాస్ వాళ్లకు, అప్పర్ మిడిల్ క్లాస్ వాళ్లకు, లోవర్ మిడిల్ క్లాస్ వాళ్లకు, బీపీఎల్ ఫ్యామిలీస్కి గోల్డ్ బ్లైండ్ బై బ్లైండ్ సెల్. ఎప్పుడైనా కొనొచ్చు, ఎప్పుడైనా అమ్మొచ్చు. అవసరం బట్టికి గోల్డ్ అనేది ఉంటుంది. వీళ్ళకి తెలియని ఫ్యాక్టర్ ఏమంటే గోల్డ్ కొన్నప్పుడల్లా ఇన్ఫ్లేషన్ని మీరు అంచనా వేసుకొని గోల్డ్ మీద మీరు ప్రాఫిట్ చేస్తుండ్రా, లాస్ చేస్తుండ్రా అని అంచనా వేసుకోవాలి. అంతేవాడికని అర్థమవుతుందా ఇన్ఫ్లేషన్ అంటే? ద్రవ్యోల్బణానికి బంగారానికి ఏమి లింక్ ఉంది అని అడుగుతారు. మళ్ళీ అదొక పెద్ద సబ్జెక్ట్. నేను ఏమైనా మాట్లాడినా అనుకోండి, వానికి ఏమో అర్థం కాదు. అర్థం కాక ఏమేమో ప్రశ్నలు వేస్తారు. అసలు మనకు అంటే బేసికలీ ఏముండదు కదా, ఏముంటే తెలిసిందే వేస్తారు ప్రశ్న. నేను తప్పంటలేను. అంటే గోల్డ్ కొనాలన్నా, రియల్ ఎస్టేట్ కొనాలన్నా, హెచ్ఎండి ఆప్షన్స్ అయినా మనం ఎలా వ్యవహరించాలి? నేను ఎవరిని ఇన్సల్ట్ చేయదలుచుకోలేదు. ప్రతి సబ్జెక్టు కూడా ఒక 24 గంటలు మనం గంటల్లో 18 గంటలు 15 గంటలు లేచుంటే అట్లీస్ట్ 10 గంటలు దాని గురించి ఆలోచించాలి. అంటే మెదడు ఎప్పుడు రిసీవ్ చేసుకుంటూ ఉండాలి ఆ వేవ్స్. అంటే పిచ్చోళ్ళు అయిపోతాం, ఒకసారి నిద్ర రాదు. అంటే ఇవి నిద్ర బాగా వచ్చి మంచిగా లేచి పొద్దున్న లేస్తుండే వానికి అవసరం లేదని అర్థం. అటువంటి వాళ్ళు ప్రశ్నలు చాలా ఇస్తారు. ఒక మెటల్, వెల్ నోన్ మెటల్ బాగుపడుతుంది అంటే వరల్డ్ ఆర్డర్ బాగాలేదు. ఫర్ ఎగ్జాంపుల్ డాలర్ వీక్ అవుతుందంటే గోల్డ్ గట్టిపడుతుంది. డాలర్కి డిమాండ్ తగ్గుతుంది అంటే సేఫ్ హెవెన్స్ ఎత్తుకుతుంటాయి మనీ.
ఈవెన్ మెటల్స్ కూడా సేఫ్ హెవెన్స్ వెతుకుతాయి. మెటల్స్లో సేఫ్ హెవెన్స్ వెతుకుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ కాపర్, జింక్, మనం అనుకోని మెటల్స్, మన అందుబాటులోని మెటల్స్, లేని మెటల్స్, ఆక్షన్ కాని మెటల్స్, ఎక్స్చేంజ్లో ట్రేడ్ కాని మెటల్స్ అంటే యురేనియం అంటే మనం ట్రేడ్ చేయలేం కదా. అంటే మన బియాండ్ అవర్ ఇమాజినేషన్ ఉన్న మెటల్స్ కూడా ట్రేడ్ అవుతుంటాయి బ్లాక్ మార్కెట్స్లో, ఇంటర్నేషనల్ మార్కెట్స్లో. ఎన్రిచ్డ్ యురేనియం, క్రూడ్ యురేనియం, లేదా డైమండ్స్, ప్రీషియస్ స్టోన్స్, అంటే జనరల్గా మనం ట్రేడ్ చేయలేని, క్యారెట్ విలువ తెలుసుకోలేని అటువంటి స్టోన్స్ కూడా ఒక సేఫ్ హెవెన్ లాగా కూడా ఉంటాయి. ఒక టైంలో డైమండ్ సేఫ్ హెవెన్ అని ట్రిగ్గర్ అయ్యింది. అప్పుడు అందరూ డైమండ్స్ కొన్నారు. తికనా కూడా క్యారెట్ అంటే తెలియదు, ఏమి నాకే సరిగా తెలియదు. అసలు ఆ డైమండ్కి అంత వాల్యూ ఎట్లుంటుంది, ఎట్లా ఎస్టిమేషన్కి వస్తారో తెలియదు. ఇంకా మామూలు మంది డైమండ్లు కొన్నారు. ఒక టైంలో గోల్డ్ బాగాలేదు, డైమండ్ బాగుంటుంది అని అప్పుడు బాగా పబ్లిసిటీ అయింది. ఈ క్యారెట్ ఇంత కొంటే అంత ఉంటుంది, డైమండ్ రేట్స్ అంత ఈజీగా పడవని అందరు డైమండ్ కొన్నారు. ప్యూర్ డైమండ్ కొంటే దాని వాల్యూ వేరే, జ్యువెలరీ కొంటే వేరే. మన దగ్గర అంతా జ్యువెలరీ కొన్నారు, కొని ఇరుక్కపోయారు. అటు గోల్డ్ తరుగుపోయింది, ఈ డైమండ్ యొక్క ఒరిజినల్ వాల్యూ ఎస్టిమేషన్ కాకుండా అక్కడ నష్టపోయారు. లాభపడింది ఎవరంటే ఈ జ్యువెలరీ షాప్ వాళ్ళు వీళ్ళు లాభపడ్డారు, మామూలు మనుషులు సఫర్ అయ్యారు. ఇప్పుడు మాస్ అన్ఎంప్లాయ్మెంట్, ఎఫ్డిఏ రాకపోవటము, అసలు పొలిటికల్ సిస్టము ట్రిగ్గర్ అవుతుంది, ఏదో బ్యాడ్ ఇది సైజ్ చేస్తుంది. ఇలాంటి టైం అప్పుడు స్టిల్ పీపుల్ ఆర్ టాకింగ్ అబౌట్ రియల్ ఎస్టేట్. వెన్ దట్ రియల్ ఎస్టేట్ ఈస్ సో సెన్సిటివ్, పొలిటికల్ సెన్సిటివ్, కరెన్సీ సెన్సిటివ్, ఎకనామీ సెన్సిటివ్, డిమాండ్ సెన్సిటివ్, ఇండస్ట్రీ సెన్సిటివ్. ఇండస్ట్రీ స్పెసిఫికలీ ఇట్ ఈస్ ఎ సెన్సిటివ్ సబ్జెక్ట్. అంటే ఇంత తికమకమైన ఎకనామిక్ ఫ్యాక్టర్స్ని కన్సిడర్ చేసి ఒక డిసిషన్ తీసుకునే ఇండస్ట్రీలో నోటికి వచ్చినట్టు ఏదో ఒకటి చెప్పడం, నిమ్స్ జహీరాబాద్ అని చెప్పి 10-15 ఏళ్ళ దాకా ఆ ప్రాజెక్టే లేదు. ఇప్పుడు RRR అని చెప్పి, ORR అని చెప్పి కొంత అమ్ముకున్నారు. ORR పై దిక్కులేదు, ఇప్పుడు RRRకి వెళ్ళిపోయినారు. RRR పై మొత్తం సోషల్ మీడియాలో ఏమో న్యూస్ వస్తున్నాయి, దాంట్లో వేలాది మంది హౌలగాళ్ళు అయిపోతారు. మన ఛానల్ని జనాలు ఎందుకు చూస్తున్నారు అంటే చాలా మందిని పిచ్చోళ్ళు కూడా చూసుకున్నారు మన ఛానల్. వాళ్ళు ఎవరు ఇన్వెస్ట్ చేయలేదు. కొంతమంది చేసిన మీరు చెప్పిండ్రు పెరగలేదని, పెరిగిందని పడింది అనుకోండి, మీ బొక్కలు కూడా మిగిలవు, మీరు మాట్లాడడానికి కూడా ఉండరు, మీ మొబైల్కి రీఛార్జ్ చేయడానికి కూడా డబ్బులు ఉండవు. అది బెటరా ఇది బెటరా? చాలా మంది అడుగుతున్నారు, మీరు వద్దని చెప్పిండ్రు మేము కొనలేదు, చూసిండ్రా గోల్డ్ ఎట్లా పెరుగుతుంది. గోల్డ్ అమ్మే అంత స్థాయి మీద ఉందా అంటే 3 తులాలు కొంటుంటే నీ తులా బతుకులేదు. తులాలు కొనేది ఉంటే దానికి 3 తులాలు అవసరం లేదు, నేను అవసరం లేదు. నీకు 2-3 తులాలు కొనేది ఉంటే, దీనికో బ్యాంగిల్స్కో కొనేది ఉంటే సోషల్ మీడియాలో వచ్చి రచ్చ చేసే అవసరం లేదు, ఎప్పుడైనా కొనవచ్చు. గోల్డ్ 130 అయినా కొనొచ్చు, 110 అయినా కొనొచ్చు, 1,00,000 అయినా కొనొచ్చు, 80,000 అయినా కొనొచ్చు, ఎప్పుడైనా కొనవచ్చు. ఎందుకంటే సోకులకు టు షో ఆఫ్. దాని వాల్యూ ఎందుకు నువ్వు ఎస్టిమేట్ చేయమంటున్నావు అంటే నీకు షో ఆఫ్గా కావాలి. అటు చీపర్, నువ్వు తక్కువలో షో ఆఫ్ చేసి ఎక్కువ ప్రైస్ ఉన్నప్పుడు చూసినావా నేను బంగారం ఇప్పుడు కూడా కొన్నా అని చూపించాలి. ఎకనామిక్ వాల్యూ కాదు, ఏం కాలేదు, సోషల్ వాల్యూ కోసం గోల్డ్ కొనే వాళ్ళ పరిస్థితి అంటే మొత్తం ఇక్కడ వచ్చి అడుగుతారు గోల్డ్ కొనాలనా లేదు. ఎందుకంటే వాళ్ళకు సోషల్ వాల్యూ కావాలి, గోల్డ్ ఇంట్రెన్సిక్ వాల్యూ వద్దు, దాని కమర్షియల్ వాల్యూ అవసరం లేదు వాళ్ళకి. నేను తక్కువ ఉన్నప్పుడు కొని ఎక్కువ ఉన్నప్పుడు చూపించుకోవాలి. చూడండి జనాలు ఎట్లున్నారు, తక్కువ ఉన్నప్పుడు కొని ఎక్కువ ఉన్నప్పుడు చూపించుకోవాలి. తక్కువ ఉన్నప్పుడు ప్లాట్ కొని ఎక్కువ ఉన్నప్పుడు చూసిండ్రా అందరూ ఎప్పుడు కొననన్నారు,
ఎవ్వడు రాలేదు, నేనే కొన్నా, నేను కొనగానే ప్రైస్ పెరిగింది చూసినరా, నా దగ్గర 500 గజాలు ఉన్నాయి. ఏం చేస్తావురా 500 గజాల్లో? ఒక ఇల్లు కడితే నీకు 8,000 రెంట్ రాదు ఆ ఏరియా. ఓ డబుల్ బెడ్రూమ్ కడితే 8,000 రెంట్ రాదు. ఇప్పుడు మీరు ఆశ్చర్యపోతారు, నేను ఓవరాల్ హైదరాబాద్ పిక్చర్ చూసిన, ఏ డబుల్ బెడ్రూము 12 to 14 lakhs దాటింది అంటే 12 to 14 lakhs దాటింది అంటే కమర్షియలీ అన్సస్టైనబుల్ రెంట్స్ ఉన్నాయి హైదరాబాద్లో. 12 to 14 lakhs, 14 lakhs దాటిందంటే సస్టైన్ కావు రెంట్స్. మనం ఏం చేస్తున్నాం, 60 లక్షల ఫ్లాట్ కొట్టు, 40 లక్షల ఫ్లాట్ కూడా ఈఎంఐ కట్టినాక రెంట్స్ సస్టైన్ కావు. ఎందుకంటే ఆ 30 lakhs 40 lakhs ఉన్న ఫ్లాట్కు రెంట్ 10,000 కూడా రాదు. 10,000 రాని ఫ్లాట్కు 30 lakhs పెట్టి ఫ్లాట్ కొంటే దాని ఈఎంఐ తడిచిమోపడే 60 లక్షలు కట్టాల్సి వస్తుంది. నీ ఆ 10,000 అంటే రెంట్ రికవరీతో నీకు ఒరిగేది ఏం లేదు. అంటే ఇట్లా అంటే రఫ్గా ఎస్టిమేట్ చేస్తేనే రియల్ ఎస్టేట్ దూరం ఉండేది శ్రేయస్కరం. చాలా మంది ఏమేమో మాట్లాడతారు, ఏమేమో కోకాపేట్ ల్యాండ్ ఆక్షన్ నుంచి చుట్టూ ధరలు పెరగనున్నాయా, పెరుగుతూ నీవేం పీక్కుంటావు, నీకేం అవసరము, నువ్వు బిల్డర్వా, కొనికి మేస్త్రి కూడా కాదు, మేస్త్రి లెవెల్ కూడా లేదు, నేను ఏం చేస్తావు తీసుకొని. వెస్ట్ హైదరాబాద్లో ప్రైస్ ట్రిగ్గర్ అయితే సౌత్ హైదరాబాద్లో ఏమన్నా ఎఫెక్ట్ పడుతుందా? కాబోయే కోకాపేట అని కొంతమంది అమ్ముకుంటారు, కాబోయే తిరుపతి అని యాదాద్రి ఎట్లా అమ్మేసినారు, అది రిసార్ట్ ఏరియా అని మన కేసీఆర్ రూట్లో ఎట్లా అమ్మేసినారు. ఇప్పుడు ఇక్కడ 4 రహదారులు పెట్టి ఫ్యూచర్ సిటీ అని ఎట్లా అమ్మడానికి ట్రై చేస్తుండ్రు. ఆక్షన్ తర్వాత ల్యాండ్ రేట్స్ పెరుగుతాయట. ఇప్పుడు ఫ్యూచర్ సిటీ 16,000 acres 13,000 acres ఉంటే దాన్ని 30,000 acres ఫ్యూచర్ సిటీ చేయబోతున్నారు. అంటే స్టిల్ దర్ ఇస్ స్కోప్ ఫర్ అడిషన్ ఆఫ్ 15,000 acres ఇన్ ఫ్యూచర్ సిటీ. సో ఆక్షన్లో ప్రైజెస్ ఎట్లా డిసైడ్ అవుతాయి? 13,000 acres లో నియర్లీ 1,500 acres ఓన్లీ ఫర్ హౌసింగ్, మిగతా అంతా దానాలు ధర్మాలు కమిషన్ల కోసం మొత్తం బలి. అరే ఇంత క్లియర్గా మనకు తెలుస్తుంది. 13,000 acres ఇప్పుడు 13,100 ఎకరాలు హౌసింగ్ కట. అది మిగిలినవి ఇండస్ట్రీస్కి, గాల్ఫ్ కోర్సులకు, హాస్పిటళ్లకు, విద్యా సంస్థలకు మొత్తం దానం. అదే మీరు హౌసింగ్ బేస్డ్ మీరు ఫ్యూచర్ సిటీ పెడితే మీకు సస్టైనబుల్ ల్యాండ్ రైట్స్తో గ్రోత్ ఒక 10 yearsలో గ్రోత్ వస్తుంది. మీరేమంటున్నారంటే 10 years గ్రోత్ నేను ఇప్పుడే చూడాలి, ఆ ప్రైజెస్ ఇప్పుడే చూపిస్తున్నారు. అట్లా అయినప్పుడు కామన్ మ్యాన్ ఈ ఫ్యూచర్ సిటీలో కూడా, అంటే వాళ్ళు ఏం చేస్తున్నారంటే కామన్ మ్యాన్ కోసం ఇప్పుడే కొనండి అంటారు. ఇప్పుడు ఎవడు ఇంటెలిజెంట్ ఫెలో ఇప్పుడు ఎవడు ఫ్యూచర్ సిటీలో కొనడానికి రెడీగా లేడు. ఆ ఇంటెలిజెంట్ పీపుల్ లేనప్పుడే ఫ్యూచర్ సిటీ అమ్మేయాలి అమాయకులకు. ఇంటెలిజెంట్ పీపుల్ అంటే మెయిన్ పీపుల్గా ఎంటర్ అయినరు అంటే అయిపోయింది, ఇక ఆ రేట్స్ ఉండవు. వాళ్ళు బల్క్లా తక్కువలో కొంటారు. అప్పుడు ఈ మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా తక్కువలో కొనడానికి ట్రై చేస్తారు. అందుకని ఫస్ట్ బకరా మిడిల్ క్లాస్ని చేసేయాలి. అక్కడ అవుతుందా లేదా అనేది వీళ్ళు బలైపోతారు. ప్రాక్టికలీ కేక్ ఏరియా అంటే డెవలప్ అయ్యే ఏరియాస్లో ప్రీమియం పెట్టి అప్పుడు బిల్డర్స్ ఎంటర్ అయ్యి పెద్ద పెద్ద హైరైజ్ లేపి వాళ్ళు సొమ్ము చేసుకొని వెళ్ళిపోతారు. అంటే ఇప్పుడు ఆ మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా బాగా డబ్బులు అప్పటి వరకు ఉండదు వాళ్ళ చేతిలో, అవి వెళ్ళిపోతాయి, ఆ ప్లాట్స్ ఉండవు. వాళ్ళు నెక్స్ట్ హైటెక్ సిటీ అయ్యే వరకు గౌడ పెట్టుకొని కూర్చోడు, వాడికి ట్రిగ్గర్ అయిందంటే అమ్మి పారేస్తాడు. అంటే ప్రతి చోట మోసం ఒక రకంగా జరుగుతుంది. జనాలు తమ తెలివితేటలు బాగా ఉన్నాయని విచిత్రమైన క్వశ్చన్లు వేసి, అవసరం లేని క్వశ్చన్లు వేసి, అవసరం కావాల్సిన క్వశ్చన్ వేయకుండా రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేసి లక్షలాది కోట్లు కోల్పోతున్నారు. హైదరాబాద్ చుట్టుముట్టు జరుగుతుంది అదే. నేను చెప్తున్నది అదే. ఇంకా కోకాపేట ఒక గవర్నమెంట్ని ఎన్ని ఏళ్ళు ఆపగలదు, ఎన్ని ఏళ్ళు సస్టైన్ చేయగలదు?
కోకాపేట అయిపోయింది, ఇంకెక్కడ పోతావు? రాయదుర్గం అయిపోయింది అనుకో, ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ల్యాండ్స్ అయిపోయినాయి అనుకో, ఇంకా ఏ ముఖం చూసుకొని ప్రజల్లో ఇంకేం అమ్ముకుంటావు? నువ్వు ఫ్యూచర్ సిటీలు అమ్ముకోలేవు, బాచుపల్లిలు అమ్ముకోలేవు, తుక్కుగూడలు అమ్ముకోలేవు, యాదాద్రికి అమ్ముకోలేవు, షామీర్పేటదికి అమ్ముకోలేవు. నువ్వు ఏది ఎక్కడ అమ్ముకోలేకపోతే నీ పరిస్థితి ఏమి? ఇప్పుడు ఉన్నాయో అమ్ముకుంటున్నావు, రేపు లేవు, అదేం బాయా? గంగా నదే నీకు కావాల్సిన అన్ని బకెట్ తోడుకోవడానికి? అసలు ప్రజలు కూడా ఇంత మూర్ఖంగా తయారైనంటే, ఉద్యోగాలు ఊడిపోయి వేలాది సంఖ్యల్లో తీసేస్తుంటే రియల్ ఎస్టేట్ పెరుగుతుందా? ఏంది? దయచేసి అందరూ ఇప్పుడైనా కళ్ళు తెరవండి, టైం అయిపోలేదు ఇంకా. మీ భవిష్యత్తు చూడండి ప్లీజ్, నేను చెప్తున్నా, మీ లైఫ్ మీద ఫోకస్ చేయండి. ఈ వీడియో మీరు చూస్తారు గ్యారంటీ. అరే ఒక మనిషి వచ్చి ఆపోజిట్గా చెప్పాడు, ఇవాళ మనం బతికిపోయినాం రా నాయన అని దండం పెడతాం. మీ లైఫ్స్ మీద ఫోకస్ చేయండి. ఎడ్యుకేషన్, సస్టైనబుల్ ఎడ్యుకేషన్ అంటే తక్కువ ఫీజుతో ఎడ్యుకేషన్ వైపు మీ పిల్లల్ని ప్రోత్సహించండి. మీ రోజువారీ ఖర్చులు తగ్గించుకోండి. ప్రైడ్ అనేది మన లైఫ్ స్టైల్, మనం లైఫ్లో వాల్యూస్తోని ఎట్లా బతుకుతామో అది ఇంపార్టెంట్. మనం ఎన్ని సెల్ ఫోన్లు, ఎన్ని ల్యాప్టాప్లు, ఎన్ని ఏసీలు, ఏనా బిఎల్డిసి డిఎల్డిసి ఫ్యాన్లు, ఎన్ని కార్లు పెట్టుకొని ఈఎంఐలు కట్టలేక చస్తుంటే అది లైఫ్ స్టైల్ చూపించుకోవడానికి సరిపోతుంది, కానీ బతకడానికి అది ఒక నెగటివ్ ఫ్యాక్టర్. దయచేసి ఇప్పుడైనా నేను సఫిస్టికేటెడ్ లాంగ్వేజ్ మాట్లాడవచ్చు, కానీ మీకు అర్థం కాదు, మళ్ళీ నన్ను తిట్టుకుంటారు. నేను ఎందుకు వద్దంటున్నా, ఏ ఫ్యాక్టర్స్ వల్ల వద్దంటున్నా? మీ ఫైనాన్షియల్ మోడల్, ప్రతి ఒక్క మనిషిది ఇండివిజువల్ మోడల్స్ ఉంటాయి. ప్రతి ఒక్క ఇంట్లో డిఫరెంట్ మెంటాలిటీస్తో ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు. మీ ఫ్రెండ్స్ కూడా డిఫరెంట్ మెంటాలిటీస్తో ఉంటారు. మీ రేంజ్ విచిత్రంగా ఉంటుంది. గ్రోత్ అనే సబ్జెక్ట్ ప్రతి ఫ్యామిలీకి డిఫరెంట్ ఉంటుంది కదా. మరి ఇట్లా అన్స్టేబుల్ ఎన్వైర్న్మెంట్, అన్స్టేబుల్ ఫ్యాక్టర్ ఉన్నప్పుడు మీరు రిస్క్ ఎందుకు తీసుకోవాలి? వై డోంట్ యు మేక్ యువర్ లైఫ్ బ్యూటిఫుల్, సస్టైనబుల్ రాదర్ దెన్ గ్రోత్ ఓరియంటెడ్ అండ్ రిస్కీ? బ్యూటిఫుల్, సస్టైనబుల్ చేసుకునే ప్లేస్లో రిస్కీ, అన్సస్టైనబుల్ వైపు ఎందుకు వెళుతున్నారు? నేను ఈ మాత్రం సఫిస్టికేటెడ్ లాంగ్వేజ్ యూజ్ చేయగలను, నేను ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తా, కానీ ఇంకా మీకు అది కాదు. మళ్ళీ వీనికే తెలుగు ఉన్నట్టు మాట్లాడుతున్నాడు అని ఏమో అంటారు. ఎందుకు వచ్చింది? నేను అందరికీ అర్థమయ్యేటట్టే చెప్తున్నా. ఇప్పుడు కూడా కామ్గా ఉన్నాడు. మా పేషెన్స్ పోతుంది, పేషెన్స్ డెవలప్ చేసుకోండి, లేకపోతే కుక్క చావు చేస్తారు. ఇది మీ లాంగ్వేజ్. పేషెన్స్ లేకపోతే కుక్క చావు చేస్తారు. నాకు తెలిసిన వాళ్ళు చాలామంది అట్లీస్ట్ 60% వాళ్ళు ఈఎంఐలు కట్టలేక విదిన్ 1.5 year డ్రాప్ అయిపోయారు. కొంతమంది 3 years అయినాక డ్రాప్ అయిపోతుంది. ప్లీజ్, డబ్బు చాలా వాల్యుబుల్గా తయారైంది. మీరు అనుకుంటున్నారు కానీ ఇప్పుడు 500 రూపీస్ కరెన్సీ నోట్స్ కాస్త పోయి 200, 100 వస్తున్నాయి అంటే వాల్యూ ఆఫ్ మనీ పెరుగుతుంది. 500 రూపీస్ నోట్స్ దొరకలేవు అంటే వాల్యూ ఆఫ్ 100 రూపీస్ has increased. 100 has become more valuable than it was when there was 2,000 rupees, 1,000 rupees or 500 rupees నోట్స్ ఇటువంటి ఉన్నప్పుడు 100 రూపీస్ వాల్యూ ఏముండో దానికన్నా ఎక్కువ వాల్యూ ఇప్పుడు 100 రూపీస్కి అయింది. 10 రూపీస్ వాల్యూ కూడా ఇప్పుడు ఎక్కువైంది. మీకు తెలుస్తలేదు. నేను అన్కన్వెన్షనల్ వేగా నేను పోతుంటాను కనుక నాకు తెలుస్తుంటుంది. మీరంతా హైఫై పీపుల్,
మొత్తం ఐఫోన్ పీపుల్, లేటెస్ట్ యాప్ పీపుల్, ల్యాప్టాప్ పీపుల్, కార్లు లేటెస్ట్ మోడల్ పీపుల్ కనుక మీకు తెలియదు. మేమంతా జియో ఫోన్ మోడళ్ళు, ల్యాండ్లైన్లు, డెస్క్టాప్లు, ఏదో చీప్ కుమార్ షర్ట్స్, సబ్జీ మండికి పోయి బేరం చేసి కొంటాం కనుక మాకు కొద్దిగా అట్లా గ్రౌండ్ సిచ్యువేషన్ తెలిసి ఉంటుంది. మీ తప్పు కాదు అది, మీ తప్పు కాదు. ఎందుకంటే మీరంతా టాప్ లెవెల్ పీపుల్, మీరంతా ఒక లెవెల్ ఉన్నాడు. మేమంతా బికారి ఆడ ఏదో ఇట్లా యూట్యూబ్ వీడియోలు చేసుకొని బతుకుతున్నాం. మీ దయతో మాకు కొద్దిగా నాలెడ్జ్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే మొత్తం గ్రౌండ్లో తిరుగుతాం. మాకు కొద్దిగా నాలెడ్జ్ ఎక్కువ ఉంటుంది మీకన్నా. నాలెడ్జ్ ఉన్నందుకు షేర్ చేసుకుంటాం. సార్ మీరంతా పైన ఉంటారు, మొత్తం మేఘాల్లో తేలుతుంటారు, ఫ్లైట్లో తిరుగుతారు. శంషాబాద్ బస్ స్టాప్ దగ్గర ఉంది అని చూడరు. శంషాబాద్ ఇస్ జస్ట్ 10 minutes away. శంషాబాద్ ఇస్ జస్ట్ 40 minutes away. శంషాబాద్ ఇస్ 1 hour away. మనమేమో బస్ స్టాప్ ఈజ్ 5 minutes away. బస్ స్టాప్ ఈజ్ 2 minutes away. కిరాణా షాప్ ఈజ్ 30 seconds away అని మేము చూసుకుంటాం. రైతు బజార్ ఈజ్ 5 minutes away. ఆ లెవెల్ మాది. మీరంతా శంషాబాద్ ఈ లెవెల్ అవే. హౌ మెనీ ఫ్లోర్స్, హౌ మెనీ కార్స్, హౌ మెనీ పార్కింగ్ ఏరియాస్, అమ్యూనిటీస్, స్విమ్మింగ్ పూల్, జాక్యూజీ, స్నూకర్, ఆ లెవెల్ పీపుల్ మీరంతా. ఇప్పుడు నా వీడియోస్ వినేటోళ్ళంతా హైటెక్ మంది, నేనే మోస్ట్ లోటెక్ ఫెయిల్. కనుక మీ అందరికీ నేను చెప్తున్నా, గ్రౌండ్ చాలా భయంకరంగా ఉంది. మీరు ఇంకా మేఘాల్లో తేలుతా, ఇంకా ఎయిర్పోర్ట్ గురించి ఆలోచిస్తా, ఇంకా ఓఆర్ఆర్ గురించి ఆలోచిస్తా అంటే దేవుడా అంతే సంగతి. లాస్ట్కు మీరు మీ లెవెల్ నుంచి నా లెవెల్కు రావచ్చు. మీరందరూ మీ లెవెల్ నుంచి నా లెవెల్కి రావద్దు అనుకుంటే నేను చెప్పినట్టు చేయండి. మీరందరూ మేఘాల్లోనే ఉంటారు, ఎయిర్పోర్ట్లో దిగి పండుకొని, ఎయిర్పోర్ట్ల నుండి అక్కడి నుంచి ఎయిర్పోర్ట్ నుంచి డైరెక్ట్ ఒక డ్రోన్ వేసుకొని మీ 30th floorలో పోయి బాల్కనీలో దిగి మీరందరూ సుఖశాంతులతో పైపైనే ఉండి పైపైనే పోవాలని అందరినీ కోరుకుంటూ, మీరు కిందికి దిగొద్దు, మీ లైఫ్ స్టైల్ కిందికి రానేవద్దు, మీరందరూ అద్భుతంగా బతకాలి అని నేను కోరుకుంటూ, అట్లీస్ట్ నేను కోరుకుంటూ ఈ వీడియోను ముగిస్తున్నాను. అందరూ జాగ్రత్తగా ఉండండి. నమస్తే.